ఆముక్తమాల ఏర్పడుతుంది. అల్లసాని పెద్దన పోతన యొక్క భాగవతం కనపడుతుంది. మరి శ్రీనాథుడి యొక్క గుణనిధి కథ కనపడుతుంది ఆ గద్యంలో. ఇంకోటి ఏంటంటే, నా దేశానికి అర్ధరాత్రి స్వాతంత్ర్యం వచ్చింది, అయినా ఇంకా తెల్లవారలేదు అంటాడు ఒక కవి. మనకు స్వాతంత్ర్యం ఇచ్చింది బ్రిటిష్ వాళ్ళు అర్ధరాత్రి ఇచ్చినాడు. అర్ధరాత్రి అంటే పేదరికానికి చిహ్నం. అయినా ఇంకా వెలుగు రాలేదు, వెలుగు సంపదకు చిహ్నం. ఇప్పటికీ మనం అర్ధరాత్రిలోనే ఉన్నామేమో అనిపిస్తుంది. అలాంటి భావాన్ని మరి చక్కని 2 మాటలు చెప్పినాడు. అలాగే ఈ సూర్యోదయం కన్నా ముందు అల్లూరి సీతారామరాజు అన్నవరానికి వస్తాడు. అన్నవరంలో సూర్యోదయం జరుగుతుంది. సూర్యోదయం అంటే సూచన వెలుగు. వెలుగంటే రాబోయేటువంటి కాలంలో భారతదేశానికి ఒక మంచి భవిష్యత్తు ఉంది. నా పోరాటం వల్ల వెలుగు చూడనుంది భారతదేశానికి, నేను సూర్యోదయాన్ని అని చెప్పినట్లుగా మరి సురేష్ బాబు గారు అష్టమాశ్వాసంలో 31వ పద్యం అందులో కూడా ఎంత చక్కగా చెప్పాడు చూడండి. శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యలో ఎల్లగోలు జల్లు పెళ్ళ నేట వాల్పడి గాలి నట్టిల్లదని బితనగ నట్టెతో ఒడగల్ల కట్టావులు దుమారములు రేచి 2వది యుధన మరి 3వది నిలిచి మెరిచి బిట్టురిమి శీకరవారి సృష్టికి గడిగ నెలమ. ఎంత అద్భుతంగా వర్ణించాడండి. వర్షం ప్రారంభంలో వేసవికాలం అయిపోయిన తర్వాత మనకు వర్షాకాలం ప్రారంభమైతే ఆ వర్షాకాలంలో వర్షం ఎట్లా పడుతుందో చాలా గొప్పగా చెప్పాడు అలసాని పెద్దన శ్రీకృష్ణదేవరాయలు. ఎలగోలు జల్లు పెలపెల నేట వాల్పడి గాలి నట్టిన్ల కనిపించనగా. ఆ పాదంలో చూస్తే 8 లకారాలు ఒకే పాదంలో కనపడతాయి. మరి అందుకు నేనేమీ తగ్గనట్టు సురేష్ సూర్యోదయాన్ని వర్ణిస్తూ కిలకిల రవముల కిలకిల రవముల పులుగులకు పులుగుళ్ళను వీడి నెంగి నిలుతుండ. 8 లకారాలు శ్రీకృష్ణదేవరాయలు దీటుగా రాసినాడేమో అనిపిస్తుంది. పోతనకాడు మందారమకరంద మాధుర్యమున తేలు మధుబంబు ఓనే మదనములకు. దాని భావం మనకు అనవసరం. ఆ దకారం ఎన్నిసార్లు వాడాడుతున్నాడు అక్కడ. అందుకేమైనా తగ్గిందా ఈ పద్యం? కిలకిల రవముల పులుగులకు పులుగుళ్ళను విడి నింగి వెళుతుండ. సూర్యోదయమైనప్పుడు మనందరూ చూస్తాం తప్ప దాని గురించి మనకు ఆలోచన ఊహ కాదు. అని కవికి మాత్రమే వస్తుంది. ఆ పక్షులు గుంపులుగా కిలకిలరావం చేస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో చూడండి. 2వది నక్షత్ర కుసుమాలు నభమునమయమై తొలి సంధ్య వెలుగులు తొంగితూడ శుభకామితములెత్తు సుప్రభాతరవము గిరిపైన గుడియందు వరలుతుండ. అన్నవరం కొండ మీద సుప్రభాతం చేస్తున్నట దేవుడికి ఆ స్వరం వినపడుతూ ఉంది. కుక్కలకు జంతుకు కుడరవములు తెల్లవారనటంతు తెలుపుతుండ. ఇప్పుడు మనకి ఇది వినపడదు. కోళ్ళు తెల్లవారుజామున కోడి కూసిన వేళ అని చెప్పేసి అంటారు. కోడి కూసిన వెంటనే పల్లె మేలుకుంటుంది. ఆ కోళ్ళు ఇప్పుడు మనకు కనిపించవు, ఆ కుక్కలు కూడా కనిపించవు. అయినా ఎంత చక్కగా అయినా కుక్కలకోయటంచు గోచడంలోనూ నంది కొట్టుకులో చిన్నప్పుడు విరిగాడు కూడా సార్ ఉన్నాయరా. కోళ్ళు కూస్తే మనం లేచే వేళ ఇది. అలారం కొడితే లేచేటువంటి వేళ. అలారం కూడా పోయింది. సెల్ ఫోన్ కొడితే లేచే వేళ ఇది. అది రాయాల్సి వస్తుంది. కానీ ఆ సాంప్రదాయాన్ని వదిలిపెట్టకుండా కుక్కలకోయటంచు కుడరవము తెల్లవారెనట తెలుపుతుండ కారు చీకట్లు మెల్లగా కదపుతుండ. వెలుగు సూర్యోదయం కాలేదు. ఆ తెల్లవారుజామున ఆ చీకటి క్రమక్రమంగా విడిపోతుంది. అంటే భారతదేశానికి స్వాతంత్ర సమరం ప్రారంభమైంది ఇక్కడ అని చెప్పడమే కవి యొక్క ఉద్దేశం. అందుకనే ఆ చీకట్లు మొటమాయమైపోతున్నాడు చెప్తున్నాడు. చుమని ఉదయాత్రి కొడమని సమయమందు. చుమని అంటే సూర్యుడు. సూర్యుడు ఇప్పుడిప్పుడే ఆ ఉదయాత్రి పైన పొడిచేటువంటి సమయం ఇది. ఆ సూర్యోదయం వలె మరి అల్లూరి సీతారామరాజు రాబోతున్నాడని చక్కని భావన కవిలో కలిగి అద్భుతమైనటువంటి అలంకారమైనటువంటి
మీ చేతిలో ఉన్నాయి, అవకాశం ఉంటే చదవండి. ఇక సమీక్ష అయిపోయిన తర్వాత పెద్దలు కన్నడ గాంధీ కురాడి చంద్రశేఖర్ కల్పుర గారు